కోనసీమ జిల్లాలో మత్స్యకారుల పడవ గల్లంతుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అల్లవరం మండలం ఓడలరేవు షిప్ ల్యాండింగ్ సెంటర్కు చెందిన ఐఎన్డి ఏపీ E8 MO 135 బోట్ ఈ నెల 3న చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళింది. అయితే ఈ నెల 13న తిరిగి రావాల్సిన బోటు ఇప్పటి వరకు ఓడలరేవుకు చేరుకోకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోటులో మొత్తం 8 మంది మత్స్యకారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక బోటులో 15 రోజులకు సరిపడా రేషన్తో పాటు సుమారు 1000 లీటర్ల డీజిల్ ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం బోటు విశాఖపట్నం, పారాదీప్ తీర ప్రాంతాల వైపు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక మత్స్యకారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్కు సమాచారం అందించి గాలింపు రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో సమన్వయం చేసుకుని మత్స్యకారుల ఆచూకీ కోసం అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇక బోటు యజమాని మత్స్యకారుల కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించి కోస్ట్ గార్డుకు అందించాలని సూచించారు. మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య. రైట్ చిరంజీవి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వాడల రేవులో మత్స్యకారుల గల్లంతు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వాడల రేవు నుండి మత్స్యకారులు బోటుపై ఈ నెల 3వ తారీఖున చేపల వేటకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో తిరిగి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే బోటులో మొత్తం 7 మత్స్యకారులు ఉన్నట్టు బంధువులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం మత్స్యకారుల కుటుంబాలు మొత్తం కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకురావడంతో ఆ విషయం కాస్త బయటపడింది. ఏదేమైనప్పటికీ అల్లవరం మండలం వాడల రేవు నుండి వెళ్లిన బోటు ఆగస్టు 12వ తారీఖున తిరిగి రావాల్సి ఉండగా 7 రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఆ బోటు చేరుకోకపోవడం పట్ల అటు గ్రామస్తులు కానీ ఇటు బంధువులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బోట్లో సుమారుగా 15 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు కావచ్చు, అటు కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏదైనాటికి వాటిని అన్నింటినీ తీసుకుని వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే వాటితో పాటు ఒక 1000 లీటర్ల డీజిల్ కూడా ఉన్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. అయితే అధికారులు ఇప్పటికే మత్స్యకారులతో ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం సిగ్నల్ అందుబాటులో లేకపోవడం వల్ల అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. వాడల రేవు నుండి వెళ్లిన బోటు విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలు వెళ్ళినట్టు కూడా అధికారులు గుర్తించినట్టు మనకి ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇండియన్ కోస్ట్ గార్డ్ సమాచారం ఇప్పటికే అందించారు. ప్రస్తుతం ముమ్మరంగా గాలింపు రక్షణ చర్యలు చేపట్టాలని ఆ జిల్లా అధికారి యంత్రాంగం కలెక్టర్ గారు అయితే ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రస్తుతం రక్షణ చర్యలు చేపడుతున్నారు. అయితే బోటు యజమానులతో పాటు మత్స్యకారు కుటుంబ సభ్యుల నుంచి అవసరమైనటువంటి సమాచారాన్ని కూడా కోస్ట్ గార్డ్ బాధ్యతలు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ గల్లంతుపై జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో సమన్వయం చేసుకుని ఆ మత్స్యకారుల ఆచూకీ కోసం భద్రత సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అటు జిల్లా మత్స్యశాఖ అధికారులతో కూడా జిల్లా ఎస్పీ చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కోనసీమలో మత్స్యకారుల గల్లంతు ఒకసారిగా సంచలనంగా మారింది చిరంజీవి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వారి మాటలు ఏమిటి? కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 13వ తారీఖున 12వ తారీఖున రావాల్సి ఉండగా ఇప్పటికీ 7 రోజుల సమయం గడుస్తుంది. నా భర్తలు కానీ ఏమైపోరా అంటూ కుటుంబ సభ్యుల్లో అటు పిల్లలు కానీ ఇటు గ్రామస్తులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైందో అనుకుంటూ వాళ్ళు ఎక్కడున్నారు, ఎటు వెళ్ళారా అన్నట్టు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సూర్య.